నల్గొండ జిల్లా మిర్యాలగూడ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. స్పాట్లోనే 5గురు చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులు, 1 మహిళ ఉన్నారు. కృష్ణమానస కాలనీ దగ్గర రాత్రి అదుపు తప్పి బోల్తా పడిన కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. మృతులను నందిపాడుకు చెందిన జ్యోతి, మహేష్, మచ్చిందర్, ఇషిక, లియాన్స్గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఈ నెల 26న విజయవాడ దగ్గర మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శేఖర్, ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అపర్ణ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హైవే మీద నాకట్పల్లి అద్దంకి నేషనల్ హైవే ఉంటుంది. హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి 1ంటికి ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అక్కడికక్కడే 5గురు మృతి చెందారు. మరొక మహిళకు సీరియస్ గా ఉన్నది. 3 అందులో పెద్దోళ్ళు ఉన్నారు. 2 చిన్న పిల్లలు మృతి తెలుస్తుంది. మరో మహిళకు సీరియస్ ఉండటంతో ఏంటంటే మిర్యాలగూడ హాస్పిటల్లోని ప్రస్తుతము చికిత్స అందుతుంది. చనిపోయిన వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీలను ప్రస్తుతము మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. వాళ్ళకు మిర్యాలగూడ టౌన్ లోనే నందిపాడు అంటే మరో 2 నిమిషాల్లో గమ్యానికి చేరే టైంలోనే ఈ ఘోర ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర. వీళ్ళు విజయవాడ సమీపంలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్ళారు. వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళు, 2 సడ్డకులు వాళ్ళ పిల్లలతో కలిసి మోపిదేవి దేవాలయానికి వెళ్ళి వస్తున్నారు. మరో 2 నిమిషాలు అయితే వాళ్ళ గమ్యానికి చేరేవాళ్ళు. యూటర్న్ తీసుకునే సమయంలోనే వాళ్ళు ఈ ప్రమాదం జరగడంతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి లారీ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. దాని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఓ వైపేమో నేషనల్ హైవే మీద 1ంటికి వెళ్ళా కూడా పెద్ద ఎత్తున స్నో వస్తున్నది. ఆ స్నోతో కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. కారు పల్టీ కొట్టిందా లేకపోతే ఏదైనా గుర్తు తెలియని భారీ వాహనం ఢీ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా అనే దాని మీద మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేస్తున్నారు. దానికన్నా టోల్ గేట్ ముందర ఉన్న టోల్ గేట్లకు సంబంధించి కావచ్చు, అప్పుడు ఏ వెహికల్ పాస్ అయ్యింది, ఆ టైంలో ఎన్ని వెహికల్ పాస్ అయ్యింది, ఆ భారీ వాహనాలల్లో ఏ వాహనాలు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో గమ్యానికి చేరే టైంలోనే మిర్యాలగూడ పట్టణం నందిపాడు పక్కనే ఉంటుంది. ఇంటికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామం మొత్తం కూడా ఆ నందిపాడుకు సంబంధించి అందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆ డెడ్ బాడీలకు సంబంధించి 3 అందులో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా 1 మహిళ ఉంది. 2 చిన్న పిల్లలు కూడా 8 సంవత్సరాల ఇషిక, లియాన్స్ అని 2 సంవత్సరాల బాబు, వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు. ఈ డెడ్ బాడీలను పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణం మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మొత్తానికి మాత్రం స్నో కూడా ఎక్కువ ఉన్నది. ఇప్పటికి కూడా అంటే 12 గంటల రాత్రి 12 దాటగానే పెద్ద ఎత్తున రోడ్లలో భారీ వాహనాలు వస్తూ ఉంటాయి. ఆ వాహనాలు వచ్చే టైం ఒకటైతే మరోవైపు రోడ్లు నేషనల్ హైవేలో మొత్తం మంచు కమ్మేస్తున్నది. ఇప్పటికి కూడా తెల్లవారు అయింది, అయినప్పటికీ కూడా మొత్తం మంచు కమ్మేస్తున్నది. భారీ వాహనాలు, కొన్ని వాహనాలేమో సైడ్ ఆపుకుంటాయి, మరికొన్ని వాహనాలు మాత్రం అట్లే వెళ్ళిపోతాయి. ఈ వాహనాలే ఢీకొట్టాయా అనే దాని మీద మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. అపర్ణ. రైట్ శేఖర్. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ మధ్య ప్రకాష్ గౌడ్ తో భేటీ అయ్యారు మంత్రి పున్నం ప్రభాకర్. ఇవాళ చేవెళ్ల బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గ సమావేశం జరగనుంది. చేవెళ్ల పరిధిలోకి రాజేంద్రనగర్ సెగ్మెంట్ వస్తుంది. సమీక్షకు 1 రోజు ముందు సీఎంతో ప్రకాష్ గౌడ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైటెక్స్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ లో ఆయన పాల్గొన్నారు. దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు భట్టి. సంక్షేమం అమలు చేయాలంటే సంపద కావాలన్నారు. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముందు చూపు లేకుండా మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటుపై కమిషన్ వేశామన్న ఉత్తమ్ నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం పొనుగోడులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 75 సంవత్సరాల వజ్రోత్సవంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్. గులాబీ జెండా కనబడకుండా చేస్తామని మాట్లాడితే సహించేది లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రానున్న రోజుల్లో 100 స్పీడ్తో అధికారంలోకి వస్తామని చెప్పారు.
బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడిందని తెలిపారు. ఓటమికి తప్పు తనదే కావచ్చని సరిచేసుకుని ముందుకు పోదామన్నారు. పోయింది అధికారం మాత్రమేనని, పోరాట పటిమ కాదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ 6 నెలలు ఆగితే ప్రజలు బీఆర్ఎస్కే ఓట్లేస్తారని చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. నీటి ప్రాజెక్టులు, ఆర్థిక రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు మల్లు రవి. తనకు పదవి ఇచ్చిన సీఎం రేవంత్, ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.